అయితే అక్కడ అందరూ కూడా వస్త్రాలు కనపడటం లేదు, కానీ అందరూ కూడా అద్భుతం అద్భుతం అని చెప్తున్నారట. అయితే ఇక్కడ చిన్న ఫన్ ఏంటి అంటే అందరికీ కూడా ఏమైంది అంటే అతను పెట్టిన కండిషన్ గుర్తొస్తుంది. అతను పెట్టిన కండిషన్ ఏంటి అంటే ఎవరికైతే ఆ వస్త్రాలు కనపడలేదో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కాదు అనేసి. అందరూ కూడా అద్భుత అద్భుత అనుకుంటూ ఉన్నారు. లాస్ట్కి ఫైనల్గా ఏమైంది అంటే అతను ఒక్కొక్క వస్త్రం ఇస్తున్నట్టుగా ఇచ్చేస్తూ ఉన్నాడు రాజుకి. రాజు తీసుకుంటూ ఉన్నాడు. అయితే అది ఎంతవరకు జరిగింది అంటే తలపాగా నుంచి ఫుల్ డ్రెస్ వరకు జరిగింది. సో అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అని. అయితే తర్వాత ఏమైంది అంటే అతను అన్నాడట, ఇది దేవతా వస్త్రాలు మన దివి నుంచి భూమికి వచ్చాయి, నేను ప్రత్యేకంగా తయారు చేశాను. అయితే దేవతలు ఏం చెప్పారు అంటే ఇది వేసుకున్న తర్వాత రాజు ఒకసారి జైత్రయాత్రకి వెళ్ళాలి అని చెప్పాడట. అయితే అదే విధంగా చేశారట. అందరూ కూడా జైత్రయాత్రకి ప్రిపరేషన్ చేశారు. అందరూ కూడా అద్భుత అనుకుంటూ ఎప్పటిలాగే రాజుని పొగుడుతూ ఉన్నారు. ఒక యువకుడు వచ్చాడంట పక్క దేశం నుంచి. అతను అన్నాడంట, ఏమైంది అసలు మీ రాజుకి, ఏంటి ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది అని అన్నాడట. అయితే నీకేమీ తెలీదు, ఇక్కడంతా కరెక్ట్గానే జరుగుతుంది, నువ్వు కామ్గా ఉండు. ఇక్కడ ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు కదా, అది అంత నిజమేనని నమ్ముతున్నారు, నువ్వు కూడా నమ్మాలి. ఎందుకంటే మేమందరము మా తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళమే, మేము అందరము మా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళమే అని అన్నారట. అతను కూడా, ఆ వ్యక్తి కూడా, ఓకే ఇక్కడ జరుగుతున్నది నాకు అర్థమైంది, సో నేను కూడా ఏ విధంగా ఉండాలి అనేది అతను అర్థం చేసుకొని అతను కూడా కామ్గా వాళ్ళతో పాటు జైత్రయాత్ర కంప్లీట్ చేశాడట. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే ఏదైనా కూడా అది జరిగి కూడా 15 ఇయర్స్ 20 ఇయర్స్ యుగాలు గడిచిపోయిందంట. అయినా కూడా ఎవ్వరు కూడా ఏది కూడా నోరెత్తలేదు. అయితే దీని మోరల్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫన్ ఏంటి అంటే ఆ వస్త్రాలు అందరికీ కనిపించాయా లేదా అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట.